హాయ్ క్రిప్టో కమ్యూనిటీలో ఈ మధ్య ఐటీఎల్ టోకెన్ల గురించి పెద్ద రచ్చ జరుగుతుంది గదా. చాలా హైప్, బోలెడంత కన్ఫ్యూజన్. అసలు ఐటీఎల్జీ ఆటోమేటిక్గా ఐటీఎల్ అవుతుందా? దీని వెనుక ఉన్న నిజమేంటి? రండి ఈ వివరాల్లోకి లోతుగా వెళ్దాం. ఎటువంటి హైప్ లేకుండా కేవలం వాస్తవాలేంటో చూద్దాం. సో అందర్నీ తోల్చేస్తున్న ప్రశ్న ఇదే. దీని చుట్టూ బోలెడన్ని రూమర్స్ తిరుగుతున్నాయి, కానీ మనమా హైప్నంతా పక్కన పెట్టేసి కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా అసలు సమాధానమేంటో తెలుసుకుందాం. సరే, ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అసలు ఈ రెండు టోకెన్ల మధ్య ఉన్న తేడా ఏంటి, ఒక్కొక్కదాని పర్పస్ ఏంటి? ఇది తెలిస్తేనే మనకి మొత్తం పిక్చర్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఐటీఎల్జీ సంగతేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక లాంగ్ టర్మ్ వాల్యూ కోసం డిజైన్ చేసిన టోకెన్. అంటే ఒక డిజిటల్ ఆస్తి లాంటిదనమాట. మనం ఒక ల్యాండ్ కొని ఫ్యూచర్లో రేటు పెరుగుతుందని ఎలా అయితే వెయిట్ చేస్తామో అలాగే దీనిని హోల్డ్ చేస్తారు. ఇక ఐటీఎల్ విషయానికి వస్తే దీని కథ వేరే. దీని పర్పస్ కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఆ నెట్వర్క్లో వాడుకోవటానికి తయారుచేసిన ఒక యుటిలిటీ టోకెన్. అంటే ఆ నెట్వర్క్లో ఏవైనా సర్వీసులు వాడుకోవాలన్నా, ట్రాన్సాక్షన్స్ చెయ్యాలన్నా ఈ ఐటీఎల్ టోకెన్ వాడాల్సిందే. ఇదొక టూల్ లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఐటీఎల్జీ. దీని మెయిన్ పర్పస్ ఏంటి? లాంగ్ టర్మ్ వాల్యూ, అంటే ఒక ఆస్తిలాగా దాచుకోవడం. అదే రైట్ సైడ్ ఐటీఎల్ చూడండి, దీని పర్పస్ నెట్వర్క్ వాడకం, అంటే ట్రాన్సాక్షన్స్ కోసం. చూసారా, ఒకటి విలువ దాచుకోవడానికి, ఇంకొకటి వాడుకోవడానికి. రెండింటి దారులు పూర్తిగా వేరు. సరే, ఇప్పటిదాకా ఈ రెండిటి మధ్య తేడా ఏంటో మనకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడందరూ వెయిట్ చేస్తున్న అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. అదే ఈ కన్వర్షన్ రూమర్. దాని వెనుక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు తేల్చేద్దాం. ఓకే, అస్సలు పాయింట్కొచ్చేసాం. ఇంతకీ ఈ ఐటీఎల్జీని ఐటీఎల్గా మారుస్తారని వస్తున్న వార్తలపై అఫీషియల్గా కంపెనీ ఏమైనా చెప్పిందా? అసలు వాళ్ల వైపు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆ క్లారిటీ ఇప్పుడు తీసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఐటీఎల్జీ ఆటోమేటిక్గా ఐటీఎల్గా కన్వర్ట్ అవుతుంది అనడానికి ఎలాంటి అధికారిక ప్రకటన, అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్న మాటలన్నీ కేవలం ఊహాగానాలే, స్పెక్యులేషన్స్ మాత్రమే. అయితే ఇక్కడే ఇంకో కన్ఫ్యూజన్ మొదలైంది. అదే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనే పదం. చాలామంది ఈ మాట వినగానే వెరిఫై అయిందంటే ఐటీఎల్ అయిపోయినట్టే అని అనుకుంటున్నారు. అసలు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏంటి? దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలా సింపుల్. వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే అది ఒక స్టేటస్ అంతే. కొన్ని కండిషన్స్ని, ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ని పూర్తి చేసిన ఐటీఎల్జీ టోకెన్స్కి ఈ వెరిఫైడ్ అనే ట్యాగ్ ఇస్తారు. అంతేగాని ఆ ట్యాగ్ ఇచ్చినంత మాత్రాన ఆ టోకెన్ లక్షణం మారిపోయి ఐటీఎల్గా అయిపోదు. దాని బేసిక్ నేచర్ ఐటీఎల్జీగానే ఉంటుంది. సో ఈ పాయింట్నే మనం మైండ్లో ఫిక్స్ చేసేసుకుందాం. ఒక ఐటీఎల్ టోకెన్ వెరిఫైడ్ అయిందంటే దానికి ఒక అదనపు గుర్తింపు వచ్చింది అంతే సంగతి. అంతేగాని అది ఐటీఎల్ అనే యుటిలిటీ టోకెన్గా మారిపోయినట్టు అస్సలు కాదు. ఈ రెండింటినీ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఐటీఎల్జీ అనేది లాంగ్ టర్మ్ వాల్యూ కోసం. రెండోవది ఐటీఎల్ అనేది నెట్వర్క్లో వాడుకోవడం కోసం. మూడోవది ఈ రెండింటి పర్పస్లు కంప్లీట్గా వేరు. నాలుగోవది ఇది అన్నిటికంటే ముఖ్యం, ఆటోమేటిక్ కన్వర్షన్కి ఎలాంటి ఒఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఫైనల్గా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలంటే మనకి కావాల్సింది ఫ్యాక్ట్స్, హైప్ కాదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఫ్యాక్ట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, కన్ఫ్యూజన్కి తావులేదు. మరి ఈ క్లారిటీతో మన క్రిప్టో జర్నీలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.